వెల్కమ్ అండి అందరికీ. ఈరోజు మనం వచ్చేసి నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకుందాం. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్ స్ట్రాటజీని యూజ్ చేసినప్పుడు ఎస్టర్డే యొక్క అంటే ముందు రోజు యొక్క హైని మరియు లోని తీసుకోవాలి తప్పనిసరిగా. తీసుకొని ఇక్కడ టైం ఫ్రేమ్ ఏం యూజ్ చేయాలండి? 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి. 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ టైం ఫ్రేమ్ని యూజ్ చేయకూడదు. మరి ఇక్కడ ఒకవేళ మనం బై సైడ్ పొజిషన్ కనుక తీసుకోవాలనుకుంటాం, ఎట్ సైడ్ అండి మార్కెట్ పెరుగుదల బై సైడ్ పొజిషన్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిల్ ఏది కావాలండి? గ్రీన్ క్యాండిల్ కావాలి. అదేవిధంగా సెకండ్ క్యాండిల్ క్రాస్ బైది ఫస్ట్ క్యాండిల్ హై. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ హైని క్రాస్ చేయడం జరుగుతుందో అంటే 15 మినిట్స్ క్లోజ్ అవుతోటే తర్వాత ఏం చేస్తారంటే ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఈ ఫస్ట్ క్యాండిల్ హైని ఇక క్రాస్ చేస్తుందని కాన్ఫిడెంట్గా ఉండడం జరుగుతుందో ఇక్కడ ఏమవుతామండి? ఎంట్రీ అవుతాం. ఈ ఫస్ట్ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెడతాం. అదే కింది సైడ్ ఏందనుకుని ఏం చేయాలి? మార్కెట్ అనేది ఈ విధంగా కిందికి ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ కనుక ఫస్ట్ క్యాండిల్ యొక్క లోన్ కనుక క్రాస్ చేస్తే ఏం చేస్తాం? ఫస్ట్ క్యాండిల్ హైని స్టాప్ లాస్ పెడతాం. ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది పెట్టడం జరుగుతుంది. వెరీ సింపుల్ స్ట్రాటజీ. కాకపోతే మీకు ఏం తెలవాలి? గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్ ఏం అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా తీసుకుంటాను అనే విషయాన్ని చార్ట్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రండి, డైలీ టైం ఫ్రేమ్లో ఉంది, దీన్ని కొద్దిగా జూమ్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అండి? 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఓకే డిఫాల్ట్కి ఏమైందండి? 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వచ్చింది. ఈరోజు మార్కెట్ ఏమైందండి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఏమైందండి చూడండి, నిన్నటికి సారీ ఇది ఈరోజు మార్కెట్, ఇది మొన్నటి మార్కెట్. చూడండి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక ఏం చెప్పానండి? ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడు క్రాస్ చేసినా, అదే నెక్స్ట్ క్యాండిల్ క్రాస్ చేసినా మంచిది, లేకుంటే తర్వాత ఎప్పుడు క్రాస్ చేసినా కూడా ఏం చేయాలండి? మనము ఎంట్రీ పాయింట్ అనేది తీసుకోవచ్చు. కానీ వెంటనే క్రాస్ చేస్తే ఇంకా ప్రాబబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఏం చేద్దాం, ఒక గ్రీన్ తీసుకుందాం. ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. ఓకే అండి, టైం ఫ్రేమ్ పెట్టాను, ఫస్ట్ 15 మినిట్స్ పెట్టాను. మరి ఎస్టర్డే హైలో ఎక్కడ ఉంది? ఇక్కడ ఎస్టర్డే యొక్క హై ఉంది, ఇక్కడ లో అనేది ఉంది. దానికంటే కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. చూడండి ఈ 15 మినిట్స్ ఎంత రెస్పెక్ట్ చేసి మార్కెట్ ఏం చేయడం జరిగిందండి? కిందికి బ్రేక్అవుట్ కావడం జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం ఏం చేసిందండి? కింది సైడ్ ఇక్కడ బ్రేక్అవుట్ అనేది కావడం జరిగింది. మార్కెట్ ఏం చేయడం జరిగింది? 1:1 ప్రాఫిట్ని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంకెక్కడన్నా ఈ విధంగా గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అడు చూద్దాం రండి. ఓకే అండి, ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేసింది అనేది. నిన్నటి దానికంటే ఏం చేసింది? ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఏమైందండి? గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ ఇది దీనికి సంబంధించి ఏంటండి, మనం ఒకసారి తీసుకుందాం. 8/2/2002 నాడు ఏం చేసింది? మార్కెట్ యొక్క హై అనేది ఇది, లో అనేది ఇది. దీని మీద ఏం చేసింది? మార్కెట్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది. మనం ఏం చెప్పుకుందాం? గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎప్పుడైతే 15 మినిట్స్ క్యాండిల్ హైని క్రాస్ చేయడం జరుగుతుందో అక్కడ ఎంట్రీ అయిదాం అనుకుందాం. ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఓకే, హారిజాంటల్ లైన్ బదులు వేరే వస్తుంది. ఓకే, ఏం చేస్తామండి? ఇది 15 మినిట్స్ క్యాండిల్లో, ఇది 15 మినిట్స్ క్యాండిల్ హై. చూడండి ఇక్కడ ఏమైందండి? మార్కెట్ అన్నది మీదికి వెళ్ళడం జరిగింది. ఏం చేసింది? రెస్పెక్ట్ చేసింది. ఓకే, సస్టైన్ అయి బాగా డబ్బులు ఇవ్వలేదు, కానీ ఏం చేసింది? మార్కెట్ మొత్తం దాన్ని రెస్పెక్ట్ చేస్తే మీదికి వెళ్ళడం జరిగింది. మనం లైవ్లో చెప్పుకుంటలేం కావచ్చు, కానీ చార్ట్ని చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేసిందో. ఇక్కడ నెక్స్ట్ డే ఇక్కడ మార్కెట్ జస్ట్ కింద ఓపెన్ అయింది. ఫస్ట్ ఓపెన్ అవ్వడం మాత్రం ఇక్కడ క్లోజ్ అయింది. అంటే మార్కెట్ లో అనేది ఇది. ఓకే అండి, ఓపెన్ అవ్వడం ఇక్కడ ఓపెన్ అయింది. ఈ విధంగా ఓపెన్ అయినా కూడా మనం కన్సిడర్ చేయము. కంపల్సరీ ఈ హై మరియు లోని క్రాస్ చేసినప్పుడే కన్సిడర్ చేస్తాం. ఓకే అండి, నిన్నటి హైలో ఉంది, ఇది కన్సిడర్ చేయడం. ఓకే, ఇక్కడ చూడండి నిన్నటి హై మరియు ఇక్కడ ఏముందండి? లో అనేది ఉండడం జరిగింది. ఎప్పుడు? 2/2/2022 నాడు. మనం ఏం చేస్తాం? ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. రెడ్ క్యాండిల్కి ఓపెన్ అనేది ఎక్కడ ఉంటుంది? కింద ఉండడం జరుగుతుంది. సారీ, గ్రీన్ క్యాండిల్ కింద ఉండడం జరుగుతుంది, రెడ్ క్యాండిల్కి మీద ఉంటుంది. క్లోజ్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్కి ఏడు ఉంటుంది, మీద ఉంటుంది. రెడ్ క్యాండిల్కి అయితే కింద ఉండడం జరుగుతుంది. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్ ఏం చేసింది? మనం 15 మినిట్స్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఓకే, 15 మినిట్స్ డ్రా చేసుకుందాం. డ్రా చేసుకుంటే ఏం చేసింది? సస్టైన్ అయి ఒక
గ్రీన్ క్యాండిల్ తోటి మీదికి బ్రేక్అవుట్ తీసుకుంది. మార్కెట్ ఏం చేసిందండి, ఆ రోజు డబ్బులు ఇవ్వడం జరిగింది. 1:1 డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మీ కళ్ళకు కట్టినట్టు చూపెట్టడం జరుగుతుంది. ఇవాళ మనం చెప్తున్నా అంటే ఏంటది, బై సైడ్ మార్కెట్ చెప్పుకుందాం. మనకి ఇవాళకి ఒక్కటి కూడా సెల్ సైడ్కి సంబంధించింది ఇవాళకి రాలేదు, వస్తుందేమో చూద్దాం. ఓకే అండి. ఇక్కడ కూడా ఏమైందంటే మార్కెట్ జస్ట్ మూవ్ అయింది, కానీ ఎక్కడ కూడా మనకు ఛాన్స్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఈ స్ట్రాటజీ అనేది రెగ్యులర్గా రావాలని లేదండి. ఏ స్ట్రాటజీ అయినా డిపెండింగ్ ఆన్ మార్కెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్టర్డేది ఉంది, ఇది పనిచేయదు. ఇక్కడ చూడండి 15 మినిట్స్. ఓకే అండి, మీ సైడ్ బ్రేక్అవుట్ అయింది, కానీ ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగిందండి. స్టాప్ లాస్ అనేది ఏంటంటే పార్ట్ ఆఫ్ ది మార్కెట్, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే ఏం చేయొచ్చండి, మనం మార్కెట్లో సస్టైన్ కావచ్చు. ఓకే అండి. ఇక్కడ చూడండి, నిన్నటి మార్కెట్ హై అనేది ఇది, లో అనేది ఇది. ఇక్కడ ఏం చేసింది, కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. ఇదే 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్, కానీ ఎంత ఇచ్చిందని దాదాపు నాకు తెలిసి 1:5 రేషియో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో మార్కెట్ ఏమి ఉందండి, అంత బుల్లిష్ సైడ్ ఉంది కనుక మనకు అన్ని బై సైడే దొరుకుతున్నాయి, సెల్ సైడ్ ఎగ్జాంపుల్ అనేది దొరకలేదు. వీడియో అనేది లెంత్గా ఉంటుంది కనుక దీంతో క్లోజ్ చేద్దాం.